వేములవాడ రాజన్న ఆలయాన్ని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ దర్శించుకున్నారు. సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం కమిటీ సభ్యులతో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. బీసీలోని పలు కులాల జీవన స్థితిగతులను పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఈవో వినోద్ రెడ్డి ప్రసాదం అందించారు. అనంతరం చైర్మన్, సభ్యులను ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్ చట్టరూపం దాల్చాలని వేములవాడ రాజరాజేశ్వర స్వామిని వేడుకున్నట్టు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం పట్టణంలోని దొమ్మరి వంశరాజు కులస్తుల జీవన స్థితిగతులను బీసీ కమిషన్ సభ్యులతో కలిసి ఆయన పరిశీలించారు. సిరిసిల్ల, జగిత్యాల, ధర్మపురి, వేములవాడ తదితర ప్రాంతాల నుంచి పలు కులాలకు చెందిన పేర్లు మార్చాలని బీసీ కమిషన్కు వినతి పత్రాలు ఇచ్చినట్టు తెలిపారు. బీసీలోని కొన్ని కులాల పేర్లు తిట్టినట్టుగా ఉండడంతో పాఠశాలలు, ఉద్యోగం చేసే ప్రాంతాలలో ఇబ్బందులు పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో వీటన్నింటిపై బీసీ కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కొన్ని కులాల పేర్లు తిట్టు పదాలుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిచ్చగుంట్ల, దొమ్మర, బుడబుక్కల, ఆ కులాల పేర్లు అనేది మార్చాలి. మా పిల్లలు కాలేజీలో, స్కూల్లో వెళ్ళినప్పుడు సమాజంలో మమ్మల్ని చులకన భావంతో చూడటం జరుగుతుంది. మా పిల్లలతో ఇతర కులస్తుల పిల్లలు అనేది మమేకం కావటం లేదనేది రిప్రజెంటేషన్స్ గతంలో రావటం జరిగింది. దానికి బీసీ కమిషన్ అనేది ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఈ కులాల మార్పుల్లో గురించి ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి బీసీ కమిషన్ ఆఫీస్లో ఈ అన్ని కులాల వారి యొక్క సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఇప్పుడు ఫీల్డ్లో అంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఈ కులాలకు సంబంధించిన వారు ఉన్నారో వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఎందుకు న్యూనతా భావంతో ఫీల్ అవుతున్నారు, వారిని ఏ విధంగా అనేది సమాజంలో వేరుగా చూస్తున్నారు అనే విషయాన్ని వారి ద్వారా తెలుసుకోవటానికి అనేది రావడం జరిగింది. ఇంతకుముందు మహాలక్ష్మి నగర్లో దొమ్మర బస్తీకి వెళ్ళడం జరిగింది. అక్కడ చదువుకున్న పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కూడా ఏ విధంగా వాళ్ళు బాధపడుతుందనే మాట చెప్పడం జరుగుతుంది.